సో రాహుల్ గాంధీ డెఫినెట్ గా ఈ విషయంలో మాత్రం పక్కాగా కరెక్ట్ గానే మాట్లాడుతూ ఉన్నాడు, కరెక్ట్ గానే ఫైట్ చేస్తా ఉన్నాడు. ఎందుకోసం అంటా ఉన్నా అంటే ఎవరైతే దొంగ ఓట్లతో ఎవరైతే ఈ ఓట్ చోరీలా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ గద్దెనెక్కుతున్నటువంటి అది బీజేపీ గానీ కేంద్రం గానీ ఇంకా ఏ పార్టీ అయినా సరే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే దొంగ ఓట్లతోని గనక వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే పరీక్ష రాసి ఏదంటారు కదా కాపీ కొట్టి నకలు కొట్టి పాస్ అయినోని చదివెంత ఏడుస్తుందో ఆ ప్రభుత్వం పరిపాలన కూడా అట్లా ఏడుస్తుంది. అంతకుమించి ఏం పెద్ద తేడా ఏముండదు. వాడు చదువు సక్క చదవకుండా ఆడ పోయిన తర్వాత చిట్టీలు కొట్టి పాస్ అయితే బయటకు వచ్చి వాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందో చెప్పుండ్రు. దేశానికి గానీ కనీసం వానికన్నా సొంతానికి ఒక సర్టిఫికేట్ వస్తుందేమో వానికి, అంతే. అంతకుమించి ఇంకోటి ఏం రాదు. దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది? వానికి సబ్జెక్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు. ఇలా ప్రభుత్వం కూడా ఈ దొంగ ఓట్లతో వస్తున్నారు అధికారంలోకి అంటే ఇంకా మనకు అసలు నిజంగా ఓటర్ల మీద ప్రేమ ఎంత ఉందనేది మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా ఈ దేశ ప్రజల పైన మనకి ప్రేమ ఉంటే దొంగ ఓట్లతోని గెలవాల్సిన అవసరమే లేదు కదా.